నా బలవంతుడు అంటారు. అసలు మొండివాడు మూర్ఖుడైతే ఇంకా ఇంకా బలవంతుడు. అసలు తనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో, అసలు జనం ఏమనుకుంటారో, లేకపోతే తన వాళ్ళు ఏమనుకుంటారో అనే స్పృహ కూడా కోల్పోతాడు. ఇదంతా ఎవరి గురించి అంటే ఇంకెవరో కాదు, మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. అది మొండితనమా, మూర్ఖత్వమా, లేకపోతే దానికి ఏ పేరైనా పెట్టినేయండి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళకి 7 రోజులు, వారం రోజులైంది. వారం రోజులైనా కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకి రావట్లేదు. ఇంకా పైపెచ్చు నేను రాను, సంఖ్యాబలం లేకపోయినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి మంకుపట్టు మొండిపట్టు పడుతున్నారు. నిజంగా ఈ వారం రోజుల నుంచి రకరకాల అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. నిజంగా చక్కగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు ఎన్నుకున్నందుకు, పులివెందుల ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు, ఆయన ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు కానీ, లేకపోతే ఇన్ని రోజుల నుంచి ఆయన ప్రెస్లో అడ్రస్ చేస్తున్నటువంటి అంశాలని కానీ నేరుగా అసెంబ్లీకి, మండలికి వెళ్ళి వారి సభ్యులతో ఇది జరుగుతుంది, మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, ఏది ప్రజల ముందు బయటకు వచ్చి ఇది గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, లేకపోతే ఇలా శాంతి భద్రతలు లేవు, లేదా మీరు మా మీద కక్ష సాధింపులు చేస్తున్నారని చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా నేరుగా అసెంబ్లీలోకి, మా మండలిలో వారికి సంఖ్యాబలం ఉంది, అక్కడ 58 సభ్యులు ఉంటే వైసీపీకి 37 ఉన్నారు, ఒక 5 ఖాళీ ఉన్నాయి. సరే, టీడీపీ, జనసేన, పీడీఎఫ్ పక్కన పెడితే వాళ్ళకి 37 సభ్యులు ఉన్నారు. మండలిలో మెజారిటీ ఉంది, చాలా గట్టిగా మాట్లాడచ్చు. ప్రెస్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా గట్టిగా నేరుగా నిలదీయచ్చు. కానీ ఆయన చిన్నపిల్లాడిలాగా మారం చేస్తూ నాకు చాక్లెట్ ఇస్తే వస్తా, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అంశం సుదీర్ఘంగా చర్చకు కారణమవుతోంది. నిజంగా ఇంత చర్చ జరుగుతోంది, మరి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల తరపునే పోరాడాలనుకుంటే, ప్రజల కోసమే తానని చెప్తున్నప్పుడు మరి వచ్చే ఎన్ని అడగచ్చు కదా. ఎందుకు మాట్లాడట్లేదు? జంకుతున్నారా? భయపడుతున్నారా? సిగ్గుపడుతున్నారా? సిగ్గు వల్ల వచ్చిన భయమా? భయంతో కూడుకున్న సిగ్గా? ఇలా రకరకాలుగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. మొహం చెల్లటం లేదా? ఎందుకు ఈ మంకుపట్టు? ఒకసారి కొంచెం మనం వెనక్కి వెళితే, తన హయాంలో సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీని పదే పదే ఒక మాట హెచ్చరిస్తూ వచ్చేవారు. నేను తలుచుకుంటే నేను గేట్లు ఎత్తేస్తే, లేకపోతే నేను గనక గట్టిగా అనుకున్నానంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి పదే పదే టీడీపీని, అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీని, ఆ సభ్యుల్ని ఛాలెంజ్ చేస్తూ అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడేవారు. దానికి స్పీకర్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉండేది వ్యవహారం. అప్పుడు 23 సభ్యులు ఉన్నారు టీడీపీకి. వారిలో తన వైపుకి వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వీళ్ళ నలుగురిని తీసేసుకున్న 19 ఉంది సంఖ్య. ఈ 19 మంది కూడా ఎలా ఉన్నా సరే అవమానించినా, బూతులు తిట్టినా, మైకులు ఇవ్వకపోయినా, కూర్చోమన్నా, గట్టిగా వాళ్ళని హేళన చేసినా కూడా ఈ 19 మంది మెజారిటీ వెళ్ళేవారు. ఈ 19లో మ్యాక్సిమం ఎప్పుడూ క్రమం తప్పకుండా ఒక 14 మంది అయితే చంద్రబాబుతో కూడా కలిపి అసెంబ్లీ సమావేశాలకి, మండలి సమావేశాలకి వీళ్ళందరూ కూడా బూతులు తిట్టినా, అవమానించినా కూడా గట్టిగా పోరాడుతూ తాము ఏం చెప్పాలనుకున్నారో, బాయ్కాట్ చేయాలనుకున్నా సరే తాము చెప్పాలనుకున్న పాయింట్ గట్టిగా వినిపించి చెప్పేవాళ్ళు, మైక్ కోసం డిమాండ్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. 175కి 175 వైనాట్ 175 మాట్లాడి బీరాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం అక్కర్లేదు, 11 చాలు, అసలు అది ప్రతిపక్షం కూడా అక్కర్లేదు అని చెప్పి ప్రజలే ఇచ్చిన దానికి నాకు ఇప్పుడు సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని మంకుపట్టు పడుతున్నారు. ఇక్కడ ఇంకొక అంశం, ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే ఆయన ఈ అంశం చెప్పారు. నేను మైక్ ఇవ్వరు, నేను రాను, ఇస్తామోర్రో అని వాళ్ళు అంటున్నారు. వచ్చి కనపడండి, అసలు మీరు ఎమ్మెల్యేగా ముందు వచ్చి మాట్లాడండి అని చెప్పి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అసలు మీరు ఎమ్మెల్యేగా వచ్చి ముందు మాట్లాడండి, తర్వాత చూద్దామని. ఇది కాకుండా ఈ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పుడే నేను అసెంబ్లీకి రాను, మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాను అన్నారు. పోనీ అదన్నా నిర్వహిస్తున్నారా అంటే ఆ మాక్ అసెంబ్లీ కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అనుకోవచ్చు. ఒకవేళ నిర్వహించిన తర్వాత ఆయన 11 సభ్యులు ఆయనకి రాలేదంటే అది చూసే వాళ్ళకి ఇంకా నామోషి. మరి అది రారనుకున్నారో, లేకపోతే ఎందుకు వచ్చిన గోలనుకున్నారో, ఆ మాక్ అసెంబ్లీని కూడా చెప్పిన దాన్ని కూడా తుస్సుమనిపించారు. ఇక్కడ ఇంకొక పాయింట్, స్వయాన సోదరి షర్మిల గారు కూడా అసలు మీరు ఎందుకు వెళ్ళరు, ఇది అపహాస్యం కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడున్నటువంటి పార్టీలకు ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళు వెళ్ళారు,
ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని మీరు ఎందుకు అంగీకరించడం లేదు? ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇది సరైన పద్ధతి కాదు అంటూ చెల్లెలు షర్మిల కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మొత్తంగా పరిస్థితులు చూస్తే అది ఎందుకు ముఖం చెల్లటం లేదా, మొండితనమా, లేకపోతే ఏదో ప్రెస్లో 4 మాటలు మాట్లాడేసి ప్రభుత్వాన్ని విమర్శించేసి 5 ఏళ్ళు టైంపాస్ చేద్దాం అనుకుంటున్నారా? నేను రాను, మా వాళ్ళని రానివ్వను అని ఎందుకు అంటున్నారు? అన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది.